దైవం లేదు, దేవత లేదు, ఏమీ లేదు. నమస్కారం. ఈరోజు మనం నిజామాబాద్లో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన వివాదం గురించి మాట్లాడుకుందాం. మణిద్వీపేశ్వరి అమ్మవారి పేరుతో అక్కడొక చర్చ నడుస్తోంది. జ్యోతి అనే ఒక మహిళ తనపైకి అమ్మవారు వస్తారని, తన ద్వారా మాట్లాడతారని చెప్తున్నారు. అవును, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై మనకు సమాచారం ఎక్కడ్నించొచ్చింది? మన దగ్గర 2 ప్రధానమైన సోర్సెస్ ఉన్నాయి. రెండూ కూడా E96 టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కు చెందినవే. ఓకే. అందులో మొదటిది యాంకర్ సంతోష్ నేరుగా జ్యోతితో జరిపిన ఒక ఇంటర్వ్యూ. అందులో ఆవిడ తన కథను మొత్తం వివరించారు. అంటే తన వర్షం చెప్పారన్నమాట. మరి రెండవది అదే యాంకర్ తన మీద కొన్ని ఆరోపణలు వస్తే వాటికి సమాధానమిస్తూ చేసిన వీడియో. అందులోనే జ్యోతిని విమర్శిస్తున్న వాళ్ల వాదనలు కూడా చూపించారు. అంటే ఒకే కథకు 2 పూర్తిగా భిన్నమైన కోణాలు మన ముందున్నాయి. ఒకవైపేమో దైవశక్తి అద్భుతం అంటున్నారు, మరోవైపు ఇదంతా మోసం, ఒక డ్రామా అని వాదిస్తున్నారు. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన పనేంటంటే ఈ 2 వాదనల్ని పక్కపక్కన పెట్టి అసలు అక్కడ ఏం జరుగుతోంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఒకరి నమ్మకానికి మరొకరి అనుమానానికి మధ్యలో నిజం ఎక్కడుందో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ వివాదానికి కేంద్ర బిందువైన జ్యోతి ఏం చెప్తున్నారో చూద్దాం. అసలు ఈ కథ ఎలా మొదలైంది? జ్యోతి ఇంటర్వ్యూ ప్రకారం ఆవిడకి ఈ అనుభవం మొదటిసారి 2023 ఫిబ్రవరిలో ఎదురైందట. ఓ, అంటే ఈ మధ్యనే? అవును, ఈ మధ్యనే. మొదట్లో ఆవిడ చాలా భయపడిపోయారట. తన మీదకు ఏదో దుష్టశక్తి వచ్చిందేమో అని కంగారు పడ్డారట. సహజమే, ఎవరైనా అలాగే అనుకుంటారు. కాని తర్వాత కొందరు పండితులను కలిస్తే అది దుష్టశక్తి కాదని, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమని వాళ్లు చెప్పారట. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందట. అంటే అంతకుముందు ఆవిడకు ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఏమీ లేవన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి అమ్మవారు కలలో కనిపించడమో అలాంటివేమైనా జరిగాయా? ఇక్కడే అసలు విషయముంది. అమ్మవారు కలలో రాలేదని, నేరుగా తన శరీరం పైకే, వాళ్ల మాటల్లో చెప్పాలంటే వంటిపైకి వస్తారని ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓహో, తన ద్వారా అమ్మవారే మాట్లాడతారని, ఆదేశాలిస్తారని ఆవిడ వాదన. విగ్రహం విషయంలో కూడా ఏదో వివాదముంది కదా? అవును, అమ్మవారి విగ్రహం రూపం ఎలా ఉండాలో కూడా అమ్మవారే తన ద్వారా చెప్పారని, దాని ప్రకారమే విగ్రహం చేయించామని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కాని ప్రాణప్రతిష్ఠ వద్దనడం అది చాలా పెద్ద విషయం కదా? నిజమే, అది చాలా పెద్ద స్టేట్మెంట్. నేనే ప్రాణంతో వస్తున్నాను, నాకే మీరు ప్రాణం పోస్తారా అని అమ్మవారే అన్నారని జ్యోతి చెప్పారు. ఇది సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టడమే. మరి తను ఉంటున్న ఇంటిని కూడా అమ్మవారే కట్టించమన్నారా? గుడి కాకుండా ఇంట్లో ఉండటమేంటి? దానికి కూడా ఆవిడ ఒక వివరణిచ్చారు. నాకు గూడు కావాలి అని అమ్మవారు అడిగారని, గుడిలో కాకుండా ఇంట్లోనే ఉంటానని స్పష్టంగా చెప్పారని జ్యోతి వివరించారు. అంటే ఆ ఇంటి నిర్మాణం కూడా? అవును, ఆ ఇంటి నిర్మాణ సమయంలో కూడా పునాది రాయి వేయడం దగ్గరనుండి గృహప్రవేశం వరకు ప్రతిదీ అమ్మవారే జ్యోతి శరీరంపైకి వచ్చి చేయించారని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది జ్యోతి వైపు కదా. వింటుండే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కాని రెండవ వీడియో చూడగానే ఈ కథ మొత్తం తలకిందలవుతుంది. అవును, అక్కడి వినిపిస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఆ విమర్శలేంటో చూద్దాం. అవి ముఖ్యంగా ఏ అంశాల మీద ఉన్నాయి? విమర్శలు ప్రధానంగా 3 రకాలుగా వస్తున్నాయి. ఇలాంటి వివాదాల్లో మనం తరచుగా చూసేవే ఇవి. మొదటిది మతపరమైనవే అయ్యుంటాయి కదా? ఖచ్చితంగా. మొదటిది ధర్మశాస్త్రాల ప్రకారం ఇది తప్పు అని చెప్పడం. అసలు మణిద్వీపేశ్వరి అనే పేరు గురించే పెద్ద గొడవ జరుగుతోంది. ఏంటది? విమర్శకుల వాదనేంటంటే, మణిద్వీపేశ్వరి అనేది దేవీ భాగవతంలో అమ్మవారు నివసించే మణిద్వీపానికి అధిపతి అని చెప్పే ఒక వర్ణన. అంతేకాని అది ఒక నిర్దిష్టమైన పేరున్న దేవత కాదు అంటున్నారు. ఓ, అదొక హోదా లాంటిదా? అవును, ఒక బిరుదు లేదా హోదా లాంటిది. అందుకే ఆవిడొక కొత్త దేవతను సృష్టిస్తూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని వాళ్ల ఆరోపణ. దానికి తోడు ఆవిడ పూజల్లో దుష్ట సంహారం అనే పదాన్ని సరిగ్గా పలకట్లేదని, దుష్ట సంసారం అన్నట్టుందని ఎగతాళి చేస్తున్నారు. సరే, ఇది మొదటి విమర్శ. ఇక రెండోది ఎప్పట్లాగే డబ్బు గురించే అయ్యుంటుంది. ఖచ్చితంగా. రెండవది ఆర్థిక ఆరోపణలు. ఇదంతా ఒక వ్యాపారంలా గడుస్తోందని, భక్తి పేరుతో డబ్బు సంపాదించడానికే ఈ నాటకమని అంటున్నారు. అంటే పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనా? అవును,
ప్రేమించిన వాళ్లను కలపడానికి హోమాలు పూజలు చేస్తున్నారని వాటికి భారీగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కథను బయటపెట్టిన E96 టీవీ యాంకర్ సంతోష్ మీదే 5 లక్షలు డిమాండ్ చేశారని జ్యోతి బృందం ఆరోపించింది. ఇది చాలా పెద్ద మలుపు. అవును, ఈ ఆరోపణతో మొత్తం వ్యవహారం వ్యక్తిగతంగా మారిపోయింది. సంతోష్ దాన్ని పూర్తిగా ఖండించారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని, చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ కూడా విసిరారు. అంటే నిజాలు బయటపడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాదన. సరిగ్గా అదే. నేను దొంగలాగా దాక్కోలేదు, దొరలాగానే వాళ్ళింటి ముందు నిలబడ్డాను, మరి వాళ్ళెందుకు బయటకు రావట్లేదు అని ఆయన ప్రశ్నించడం ఈ వివాదాన్ని ఇంకాస్త పెంచింది. ఇక మూడో విమర్శ ఆమె వ్యక్తిగత ప్రవర్తన మీద. ఇది కూడా చాలా సీరియస్గా ఉంది. అవును, మూడవది ఆవిడ వ్యక్తిగత ప్రవర్తనను టార్గెట్ చేయడం. జ్యోతి వాడే భాష చాలా అభ్యంతరకరంగా, బెదిరించే విధంగా ఉందని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి మాటలవి? చంపి పడేస్తా, లంజలు, బాడుకోలాంటి బూతులు మాట్లాడుతున్నారని, అసలు దైవశక్తి ఉన్నవాళ్లు ఇలా ప్రవర్తిస్తారా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోవడానికి వెళ్లిన వాళ్ళను కూడా లోపలికి రానివ్వలేదట కదా? అవును, గేట్లు మూసేస్తున్నారని కూడా ఆరోపించారు. అంటే ఒకవైపు అమ్మవారు, లోక కళ్యాణం, మరోవైపు ఇలాంటి భాష. ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఈ ఆరోపణలకు జ్యోతి తన ఇంటర్వ్యూలో ఏమైనా సమాధానమిచ్చారా? ఉదాహరణకు ఈ సోషల్ మీడియా ప్రచారం గురించి ఏమన్నారు? దానికి ఆవిడ చాలా సూటిగా సమాధానమిచ్చారు. లోక కళ్యాణం జరగాలని, తన గురించి ప్రచారం చెయ్యమని